రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ బీసీ కమ్యూనిటీ హాల్ని మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు మన పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ జెండా వందనం చేయడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన మనకి గ్రామాల్లో అని ఆయన ఒక కులం ఒక మతం అని చూడకుండా అన్ని కులాల వారికి కూడా మనకి కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ నిర్మించి అక్కడ అందరికీ కూడా విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మనం కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టాలనేసి చాలా ప్రయత్నం చేశారు. మొన్న 2019లో కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష చేశారు, ధర్నా చేశారు. అయినా కూడా అది పని జరగలేదు. మొన్న మనకి చంద్రబాబు నాయుడు గారు తాళరావు మీటింగ్కి వచ్చినప్పుడు తప్పకుండా నేను కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ మన సత్యలింగ నాయకర్ గారు నేను పేరు పెడతానని మనకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే దీనికి కమ్యూనిటీ హాల్కి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టడానికి కూడా మన సర్పంచ్ గారు మన ఎమ్మెల్యే గారికి అందరూ వెళ్తే నేను చేస్తానమ్మా అనేసి ఆయన చేయడం కూడా జరిగింది. మన ప్రభుత్వంలో ఏదైనా కూడా ఏ మాట ఇచ్చినా కూడా చేస్తారు. బట్ అలాగే మనకి ఇక్కడ సత్యలింగ నాయకర్ గారు అనేది ఒక జాతికి చెందిన ఆయన కాకుండా అందరికీ కూడా అన్ని జాతులకు కూడా ఆయన చాలా మేలు చేశారు. కాబట్టి కాకినాడ జిల్లాకి తప్పకుండా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే కలెక్టర్ గారికి కానీ సీఎం గారికి కానీ ప్రభుత్వాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా మా కోరిక నెరవేరుస్తారని అందరి ఆశయం అదే, కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టాలని. అలాగే మన కోరింగ్లో కూడా మన కొండమండి లక్ష్మణస్వామి గారు కూడా ఆయన కూడా జాతికి చాలా సేవ చేశారు. ఆయన కూడా ఆ విగ్రహాలు కూడా మనం కోరింగ్లో పెట్టాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాం. అవి కూడా మనకి సత్యలింగం గారి కమ్యూనిటీ హాల్లో ఆ విగ్రహాలు కూడా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను